మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఓకే. చివరిగా ఒక విషయం చెప్పండి గురుగారు. ఇప్పుడు ఇవన్నీ సృష్టించిందే భగవంతుడు. మరి ఆ భగవంతుడి ఆలయాల్ని కూడా మూసేస్తారు గ్రహణ సమయంలో. ఆ తర్వాత ఆలయాన్ని పరిశుద్ధం చేస్తారు. దేవుడికి కూడా గ్రహణం బాధ తప్పదా? గ్రహణాలు అనేవి మీరు నవగ్రహాల గురించి వినే ఉంటారు. అవును. 9 గ్రహాలు ఉన్నవి. 9 గ్రహాలు తర్వాత మెయిన్ ఉన్నవేమో 7 గ్రహాలే. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఉమ్, అయితే ఏం జరిగిందంటే రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలుగా తీసుకున్నారు. ఓకే. వీరి గ్రహాలు ఎలా అయ్యారో గ్రహాల వారిగా గ్రహ సమానత్వం అధికారం ఎట్లా వచ్చిందనేది చాలా కథలు ఉన్నాయి. అవి రైట్. అందరికీ తెలిసినయే. అవును. క్షీరసాగరం అంతా జరిగినప్పుడు అమృతాన్ని పంచేప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులకు అమృతం పంచకుండా దేవతలకే ఇస్తున్నాడు. ఎందుకంటే రాక్షసులకు ఇంకా విపరీతమైన శక్తి వస్తే వారు అవును. విశృంఖలంగా ఉంటారు, వారికి అది రాకూడదని దేవతలకు ఆయన ఇచ్చాడు. ఆ సమయంలో స్వర్భాను అనే ఒక రాక్షసుడు మోహిని రూపంలో ఈ విష్ణువు దేవతలకే పంచుతున్నాడు, మనకి పంచడం లేదని చెప్పి దేవతా స్వరూపం ధరించి వచ్చి ఆ అమృతాన్ని తాగుతాడు. అది సూర్యుడు చంద్రుడు చూసి విష్ణువుకి వెంటనే చెప్తే ఆయన వెంటనే సుదర్శన చక్రంతో వాటి తలను ఖండిస్తే అమృతం తీసి తాగినందువల్ల వాళ్ళు మరణించకుండా మొండాలుగా తలగా వేరయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ రాహుకేతులు అయ్యారు. వారికి దైవత్వం వచ్చింది కనుక వారికి గ్రహత్వం ఇచ్చారనమాట. ఆ, అప్పుడు జరిగింది ఏంటంటే మిగతా 7 గ్రహాలు ఏవైతే సూర్యుడి నుంచి శని వరకు ఉన్నాయో ఆ 7 గ్రహాలు ఒక విష్ణువు ఆధీనంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సూర్యచంద్రులు చెప్పినందువల్ల విష్ణువు ఖండించాడు గనక ఈ రాహుకేతువులు మాత్రం విష్ణువు ఆధీనంలో లేరు. ఉన్న ఉమ్, 9 గ్రహాలు సూర్య కంట్రోల్లోనే ఉంటాయి తప్ప 7 గ్రహాలు మాత్రమే వెంకటేశ్వర స్వామి విష్ణువు ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఓకే. మనం తిరుపతిలో చూస్తే అక్కడ 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు 7 గ్రహాలకు ప్రతీకలు. ఉమ్, మనం కరోనా వచ్చిన సమయంలో చూసాము. కరోనా వచ్చింది రాహుకేతుల వల్ల. అందుకు ఆ సమయంలో ఆలయాలన్నీ మూసేశారు అన్నమాట. ఈ ఓకే. రకంగా 7 గ్రహాల ప్రభావం అన్ని గ- ఆలయాల మీద ప్రతిష్ఠించినప్పుడు 7 గ్రహాల ప్ర యంత్రాలను అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఈ రాహుకేతువులు మాత్రం అక్కడ ప్రతిష్ఠించరు. ఆ రాహుకేతువుల ప్రభావం ఈ గ్రహణ సమయంలో ఎక్కువ ఉంటుంది కనుక ఆ 7 గ్రహాల ప్రభావాన్ని వారు విచ్ఛేదం చేస్తారు కనుక అందుకు ఆ సమయంలో ఈ విగ్రహాలన్నిటినీ ఆలయాలన్నిటినీ మూసించి తర్వాత వాటికి సంప్రోక్షణ చేస్తారు. ఇది పౌరాణ పరంగా చెప్పేది. రైట్. ఇంకొక రకంగా చెప్పేది సైంటిఫిక్ గా చెప్పేది ఏంటంటే ఈ రాహుకేతువులు అనేవాళ్ళు ఈ రకమైన విషాలకి సంబంధించిన కిరణాలకి ప్రతీకలు అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఈ విషం వస్తూ ఉంటుంది. ఈ అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్ రేస్ అటువంటి మనకి తెలియని వికిరణాలన్నీ వారి ద్వారా వస్తూ ఉంటాయి కనుక వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం ఇవన్నీ మూసి ఉంచుతారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఈ సమయంలో బయటికి రావద్దని, అవును. ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ కావద్దని చెప్తారు. అట్లానే మనం తినే ఆహారం కూడా గ్రహణ సమయంలో తీసుకోవద్దు. వాటిలో దర్భలు వేసి ఉంచండి అని చెప్తారు అనమాట. ఈ దర్భలు అనేవి విషహరాలు. కేతువుకి ఈ దర్భతోనే అందరూ హోమాలు చేస్తారు. కనుక ఆ సమయంలో దర్భలు మనం ధరించిన ఆహార పదార్థాలు వేసిన మన శరీరం మీద ఉంచిన అవి మనకి ఈ విషయాల నుంచి రక్షణ కలిగిస్తాయి కనుక ఆ సమయంలో దర్భలను ఉపయోగించమని చెప్పారు. ఈ ఓకే. రకంగా గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రహణ ప్రభావం కూడా ఎప్పుడు ఉంటుందంటే గర్భిణీ స్త్రీలు 1 నెల నుంచి 3 నెలల లోపు గర్భిణీ ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే. అట్లాగే ఈ గ్రహణ ప్రభావం గురించి అందరూ చాలా రకాలుగా చెప్తుంటారు. ఈసారి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది, కుంభరాశి వారు చూడొద్దు. శతభిష నక్షత్రంలో ఏర్పడింది, శతభిష నక్షత్రం వారు చూడొద్దు, ఇట్లాంటివి చెప్తుంటారు. అవును. కానీ కుంభరాశి కానీ కుంభ లగ్నం కానీ వారి జన్మ లగ్నంగా జన్మరాశిగా ఉన్నవారు, అట్లాగే శతభిష నక్షత్రం వాళ్ళ జన్మ నక్షత్రంగా ఉన్నవారు దానిలో కూడా ఎవరికైతే ఇప్పుడు చంద్రదశ నడుస్తున్నదో వారి జన్మ జాతకం ప్రకారం చంద్రదశ నడుస్తుంటే ఆ చంద్రుడు వారికి అనుకూలుడైతే ఈ గ్రహణం వల్ల దుష్పరిమాణాలు ఉంటాయి. ఆ, కానీ వారి జన్మ జాతకం ప్రకారం చంద్రుడు వ్యతిరేక అయితే మాత్రం వారికి మంచి జరుగుతుంది. ఈ రకంగా వారి జన్మ జాతకాలను పరిశీలించుకుని జన్మ లగ్నాన్ని చూసుకుని వారికి ఈ ప్రస్తుతం ఆ దశ నడుస్తున్నా చంద్రుడు వారికి అనుకూలుడు కాకపోయి అనుకూలుడైతే వ్యతిరేక పరిణామాలు ఉంటాయి.
చంద్రుడి వారికి ప్రతికూలం అయితే శుభ పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్న సూక్ష్మాలు ఇందులో. అంతేగాని ఈ రాశిలో ఏర్పడినంత మాత్రాన అందరికి, ఆ రాశి వారందరికీ చెడు జరిగిపోద్ది, లేదా కొందరికి ఏదో మంచి జరిగిపోద్ది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఆహా. గ్రహణాల వల్ల ఏ దుష్పరిమాణాలే వస్తాయి. గ్రహణాల వల్ల ఏం జరుగుతుందంటే మెయిన్ గా ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఈ వాతావరణంలో మార్పులు మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య జపాన్ లో రాత్రి సమయంలో వెలుగు కనిపిస్తుందని అన్నారు. అవి ఉత్పాతాల్లో ఇంతకు ముందు కూడా మనం చెప్పిన దానిలో సంవత్సర ఫలితాల్లో ఈ సంవత్సరం ఎటువంటి ఉత్పాతాలు జరుగుతాయో చెప్పాము. అట్లాగే ఆకాశంలో ఒక్కొక్కసారి విచిత్రమైన రంగులతో మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని గంధర్వలోకం అంటారు. అవి ఏర్పడినప్పుడు కూడా కొన్ని మంచి పరిణామాలు, కొన్ని దుష్పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక పెద్ద శాస్త్రం. దాన్ని తర్వాత ఇంకోసారి తెలుసుకుందాం. రైట్ సార్, ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. నెప్ట్యూన్, ప్లూటాన్ 2 గ్రహాలని కనిపెట్టారు కదా, వీటిని ఇంకా జ్యోతిష్య శాస్త్రం గుర్తించట్లేదా గురూజీ? 3 గ్రహాలు ఉన్నాయి: యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఎస్, ఇవి యురేనస్, ఔటర్ నెప్ట్యూన్ అండ్ ప్లానెట్స్ ప్లూటో. అంటారు. ఇంద్ర, వరుణ, యమగ్రహాలు అన్నమాట. ఆ, ప్లూటోని చాలా కాలం వరకు ప్లూటో ఓన్లీ ఏ కలెక్షన్ ఆఫ్ గ్యాస్, ఇంకా ఆ, సొలిడిఫై కాలేదు, అపరూపం ధరించలేదని చెప్పి వాయువుగానే తీసుకున్నారు అన్నమాట. ఓకే. యురేనస్ అండ్ ఇంద్ర నవగ్రహాలను ఎప్పటి నుంచో తీసుకున్నారు. కానీ అవి మన గ్రహ మండలంలో లేవు. సూర్యుడి చుట్టూ, సూర్యుడితో పాటు ఉన్న నవగ్రహ మండలం మనది. ఈ నవగ్రహానికి బయట కక్షలో ఉన్నారన్నమాట. అంటే మన వాళ్ళు ఎలాంటిదంటే మన ఇరుగు పొరుగు, మన ఇల్లు ఉన్నది, ఆ, మన చుట్టుపక్కల వారు అటువంటి వారు అన్నమాట. ఓకే ఓకే. మనకి ఎవరైనా బంధువులు మన ఇంటికి ఎప్పుడో వస్తుంటారు, ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, అకేషనల్ గా వస్తారు. వచ్చినప్పుడు వారి ప్రభావం కొంతకాలం మన మీద ఉంటుంది. ఎవరు అమెరికాలో ఉన్న బంధువులు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు వారు అమెరికాలో ధరించే వస్తువులు, ఆహార పదార్థాలు, అలవాట్లు ఎట్లా చూపిస్తారో అట్లాగే ఇతర ఈ రకమైన అవుటర్ ప్లానెట్స్ వచ్చినప్పుడు కూడా అటువంటి ప్రభావం వస్తూ ఉంటది. అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కొన్ని కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు కూడా జరుగుతాయి. రైట్. ముఖ్యంగా యమగ్రహం ప్రభావం వచ్చినప్పుడు 1941-45లో యమగ్రహ ప్రభావం వల్ల అణుయుద్ధాలు జరిగినవి. మళ్ళీ యమగ్రహం రావడానికి ఇంకా 300 సంవత్సరాలు టైం పడుతుంది. మూడు అవి వందల 150 సంవత్సరాలు నుంచి 300, ఆ, ఒక పరిభ్రమణానికి 100 నుంచి 300 సంవత్సరాల వరకు కాలం ఉంటుంది. సో ఓకే. అవి వచ్చినప్పుడు లేవు. ఇవన్నీ కూడా జన్మజాతకంలో ప్రభావం ఉంటే అవి కొన్ని కొన్ని తరాల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. కొన్ని వందల సంవత్సరాలు, ఒక జనరేషన్ అంతా పుట్టిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి కనుక వాటి ప్రభావం జనరల్ గా ఉంటుంది, పర్టికులర్ గా ఉండదు. కనుక పర్టికులర్ గా మానవాళి మీద ప్రభావం చూపించే 4 గ్రహాలే. అందుకు వాటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వం భగవదార్పణం. సో చూశారు కదా, అమరవ్ కాశ్యప్ గారితో, సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్, వారి యొక్క అద్భుతమైన భాషణం మన యొక్క వినాయక చవితి గురించి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.